హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. మ్యాచ్ నెంబర్ 65 అండ్ 66 మ్యాచ్ రివ్యూ గురించి ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయ్యా. ఈ వీడియో మాత్రం ఇవాళ లేట్గా వచ్చింది అయ్యా, ఎందుకంటే నాకున్న బిజీ షెడ్యూల్లో. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ కాబట్టి ప్రతి ఒక్క రూపాయి కోసం పొద్దుగా లేస్తే పోరాడాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం నాకు ఇవాళ వీలుగా లేదు. ఇవాళ నైట్ వీడియో రిలీజ్ చేస్తున్నాం. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ పక్కా మనం అనుకున్నది మాత్రం చేస్తాం. అండ్ డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతే భయ్యా, ఫస్ట్ మ్యాచ్ దబంగ్ ఢిల్లీ కేసీ వర్సెస్ గుజరాత్ జైంట్స్ భయ్య. అసలు ఎవరైనా ఊహిస్తారా గుజరాత్ జైంట్స్ దబంగ్ ఢిల్లీ కేసీకి అంత గట్టి స్ట్రాంగ్ టీమ్ కి దబంగ్ ఢిల్లీ కేసీకి పోటీ ఇస్తా అని చెప్పేసి ఎవ్వరు ఊహించారు. అండ్ ఈ సీజన్ లో ప్రో కబడ్డీ సీజన్ లెవెల్ మాత్రం ఏ మ్యాచ్ ని కూడా తక్కువ అంచనా వేయలేం భయ్య. ప్రతి టీం కూడా జబర్దస్త్ ఆడుతున్నారు, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయలేం. అలాంటి ఇలా గుజరాత్ జైంట్స్ కూడా జబర్దస్త్ ఆడారు. అసలు మ్యాచ్ సమ్మర్ ఏంది, ఏ ప్లేయర్ మంచిగా ఆడిర్రు దాని గురించి మనం ఆడుకుంటే, దబంగ్ ఢిల్లీ కేసీ నుంచి అయితే వాళ్ళ నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ అయితే ఆడిండు భయ్యా. ఎట్లా ఆడిండో దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మ్యాచ్ సమ్మర్ ఏంటంటే 39 పాయింట్స్ వచ్చేసి దబంగ్ ఢిల్లీ కేసీకి ఉండే. గుజరాత్ జెంట్స్ కూడా మ్యాచ్ ఎండ్ అయ్యేసరికి 39 పాయింట్స్ ఉన్నాయి భయ్యా. ఆల్మోస్ట్ మ్యాచ్ ఎండ్ అయ్యేసరికి ఇద్దరికి సేమ్ పాయింట్స్ ఉన్నాయి. మ్యాచ్ అయితే డ్రా అయింది. జబర్దస్త్ ఆడారు ఇక్కడ. ఎవరు అంటే గుజరాత్ జెంట్స్. ఎందుకో దాని గురించి చెప్తా చూడు. రేట్ పాయింట్స్ చూసుకుంటే దబంగ్ ఢిల్లీ కేసీకి 22 రేట్ పాయింట్స్ ఉంటాయి. గుజరాత్ జైంట్స్ కి 25 రేట్ పాయింట్స్ ఉన్నాయి భయ్య. రేటింగ్ లో మాత్రం దబంగ్ ఢిల్లీ కేసీ కంటే గుజరాత్ జైంట్స్ మాత్రం జబర్దస్త్ ఆడారు. ఆ గుజరాత్ జైంట్స్ లో కూడా ఒక్క ప్లేయర్ మాత్రం సూపర్ ఆడిండు. ఆ ప్లేయర్ ఎవరు, ఆ ప్లేయర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే 11 పాయింట్స్ వచ్చేసి దబంగ్ ఢిల్లీ కేసీకి ఉంటే 8 పాయింట్స్ మాత్రమే గుజరాత్ జైంట్స్ కు ఉన్నాయి. అక్కడ వాళ్ళ లీడ్ లో ఉన్నారు, ట్యాకిల్స్ లో వీళ్ళ లీడ్ లో ఉన్నారు. మరి ఎవరు భయ్య మంచిగా ఆడిర్రు? ఆల్అౌట్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఆల్అౌట్ పాయింట్స్ వచ్చేసి దబంగ్ ఢిల్లీ కేసీకి ఉంటే, గుజరాత్ జైంట్స్ కూడా సేమ్ 4 ఆల్అౌట్ పాయింట్స్ ఉన్నాయి భయ్య. ఎక్స్ట్రా పాయింట్లు కూడా ఇద్దరికి సేమ్ ఉన్నాయి. మొత్తం రేటింగ్ లో వాళ్ళు గుజరాత్ జైంట్స్ లీడింగ్ లో ఉంటే, ట్యాకిల్స్ లో దబంగ్ ఢిల్లీ కేసీ లీడింగ్ లో ఉంది. మరి ఏ ప్లేయర్ మంచిగా ఆడిరు భయ్య గుజరాత్ జైంట్స్ అంటే, నిజంగా మనం మస్తు అప్రిషియేషన్ చేయాల్సింది ఒకరినే గుజరాత్ జైంట్స్ నుంచి. ప్రత్యేక్ దయ్యా మాత్రం ఏం ఆడిండు భయ్య. సూపర్ 20 భయ్య. 20 పాయింట్స్ వేసిండు. సూపర్ 10 చేయడమే జబర్దస్త్ అంటే సూపర్ 20 చేసిండు ప్రత్యేక్ దయ్యా. జబర్దస్త్ ఆడిండు గుజరాత్ జైంట్స్ నుంచి మాత్రం ప్రత్యేక్ దయ్యా. మరి మిగతా వాళ్ళు ఎవరు ఆడిరు భయ్య అంటే, గుమాన్ సింగ్ అయితే ఒకటే పాయింట్ చేసిండు. గుమాన్ సింగ్ అంత ఏం ఆడలేడు. మిగతా వాళ్ళని చూసుకుంటే జితేందర్ యాదవ్ 4 పాయింట్స్ చేసిండు. రేటింగ్ లో పర్లేదు, మంచిగా ఆడిండు. హిమాన్షు గాని, సోంబీర్ గాని జబర్దస్త్ ఆడిరు. వీళ్ళు కూడా ట్యాకిల్స్ లో మంచిగా ఆడిరు. టీం మొత్తం మంచిగా ఆడిన లాస్ట్ లో మాత్రం బ్యాడ్ లక్ గుజరాత్ జైంట్స్ కే వచ్చింది. ఆ లాస్ట్ లో బ్యాడ్ లక్ ఏందో ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు దబంగ్ ఢిల్లీ కేసీ ప్లేయర్స్ గురించి మాట్లాడిన తర్వాత లాస్ట్ లో ఇది మాట్లాడుకుందాం. అండ్ దబంగ్ ఢిల్లీ కేసీ భయ్య, దబంగ్ ఢిల్లీ కేసీలో నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్ అయితే 9 పాయింట్స్ చేసిండు. సూపర్ ఆడిండు. ఫస్ట్ మ్యాచ్ ఇవాళ ఆడుతుండు నవీన్ కుమార్ ఎక్స్ప్రెస్. నవీన్ కుమార్ ఫ్యాన్స్ అందరూ అయితే నిజంగా ఫుల్ హ్యాపీగా ఉంటారు ఈ మ్యాచ్ లో ఆడినందుకు. అండ్ ఆశు మాలిక్ అయితే ప్రతి మ్యాచ్ లో ఆడతాడు. ఈ మ్యాచ్ లో కూడా ఆల్మోస్ట్ 11 పాయింట్స్ చేసిండు. సూపర్ 10 చేసిండు. జబర్దస్త్ ఆడిండు. అండ్ మిగతా ప్లేయర్స్ కూడా చూసుకుంటే ఆశీష్ మాలిక్ కానీ వీళ్ళు జబర్దస్త్ ట్యాకిల్స్ మంచిగా ఆడారు. పర్లేదు. మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి అంటే లాస్ట్ 1 మినిట్ లో, లాస్ట్ 30 సెకండ్స్ లో ఏమైపోయిందంటే, ఆశు మాలిక్ రేటింగ్ వచ్చిండు. ఆశు మాలిక్ అయితే రేటింగ్ వచ్చిండు. ఇద్దరికి సేమ్ పాయింట్స్ ఉన్నాయి, 38. ఆశు మాలిక్ ఎప్పుడైతే బోనస్ చేసే టైంలో గుజరాత్ జైంట్స్ వాళ్ళు అయితే ట్యాకిల్ చేసిర్రు. ఆశు మాలిక్ అయితే పట్టిర్రు. కానీ అక్కడ ఎంపైర్ ఏం చేసిందనంటే, మనకు దబంగ్ ఢిల్లీ కేసుకి బోనస్ పాయింట్ ఇచ్చింది, వీళ్ళకు ట్యాకిల్స్ పాయింట్ ఇచ్చింది, చెరొక పాయింట్ ఇచ్చింది. అక్కడ గుజరాత్ జైంట్స్ నుంచి వాళ్ళ కోచ్ చెప్తా ఉన్నాడు, బోనస్ చేయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ముత్తుకున్నాడు మస్తు. కానీ ఎంపైర్ ఏం పట్టించుకోలే. ఎంపైర్ అయితే చెరొక పాయింట్ ఇచ్చేసింది. మ్యాచ్ అయితే డ్రాగా మూసింది భయ్య. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోవాలి భయ్య ఖచ్చితంగా. నిజంగా తెలుగు టైటన్స్ వర్సెస్ యూ ముంబా. ఏం ఆడుతారు భయ్య తెలుగు టైటన్స్ అయితే. నిజంగా తెలుగు టైటన్స్ టీం కి అయితే నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలి భయ్య. ఎందుకంటే అంత ఆడుతారు, సూపర్ ఆడుతారు తెలుగు టైటన్స్ అయితే. వాళ్ళు ఎన్ని పాయింట్స్ లీడ్ తో గెలిచారు, అసలు మ్యాచ్ సమ్మర్ ఏంది, ప్లేయర్స్ ఎవరు మంచిగా ఆడారు దాని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం భయ్య. అండ్ తెలుగు టైటన్స్ వర్సెస్ యూ ముంబా ఒకసారి మనం మ్యాచ్ సమ్మర్ కనుక మనం చూసుకుంటే భయ్య, నిజంగా అసలు తెలుగు టైటన్స్ మ్యాచ్ అయిపోయేసరికి 31 పాయింట్స్ వేస్తే యూ ముంబా 29 పాయింట్స్ వేసింది. యూ ముంబా అయితే గట్టి పోటీ ఇచ్చింది భయ్య నిజంగా తెలుగు టైటన్స్ కి. అసలు తెలుగు టైటన్స్ ఏం ఆడుతారు భయ్య నిజంగా. అసలు సూపర్ ఆడుతారు, తోపులేక ఆడుతున్నారు. వాళ్ళ టీం మొత్తం కలిసికట్టుగా ఆడుతారు తెలుగు టైటన్స్. అందుకే మ్యాచ్లు విన్ అవుతున్నారు. అండ్ తెలుగు టైటన్స్ కి రేటింగ్ పాయింట్స్ చూసుకుంటే 12 రేట్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి భయ్య. 12 రేట్ పాయింట్స్ అనేది చాలా తక్కువ ఈ మ్యాచ్ లో మాత్రం నిజంగా.
మనకు యూముంబాకు చూసుకుంటే 18 రేట్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే మనకు 14 ఉంటే వాళ్ళకు 10 ఉన్నాయి. నిజంగా ట్యాకిల్స్ లో మనం తోపు, మనకు మించిన ప్లేయర్స్ ఓవర్ లేరింగ్ ట్యాకిల్స్ లో డిఫెండింగ్ లో మాత్రం తోపు జబర్దస్తులు మనమైతే. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే కూడా మనకే ఉన్నాయి. అండ్ 4 ఆల్అౌట్స్ కూడా చూసుకుంటే 4 ఆల్అౌట్స్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రా పాయింట్లు చూసుకుంటే 3 ఎక్స్ట్రా పాయింట్లు ఉన్నాయి. 1 పాయింట్ వాళ్ళకు ఉన్నది. అండ్ వాళ్ళకి ఆల్అౌట్ పాయింట్లు ఏం లేవు. అండ్ ఎవరు భయ్యా మంచిగా ఆడిరు మరి ప్లేయర్స్ అయితే యుముంబా నుంచి అయితే మంజిత్ కానీ, జాఫర్ దనేష్ కానీ, రోహిత్ కానీ, వీళ్ళు ముగ్గురు జబర్దస్త్ ఆడారు. వీళ్ళు ముగ్గురు రైడర్లు అయితే వాళ్ళకు సూపర్ ఉన్నారు యుముంబాకి. అండ్ ట్యాకిల్స్ లో కూడా చూసుకుంటే మాత్రం సోంబీర్ కానీ, రింకు కానీ జబర్దస్త్ ఆడారు వీళ్ళు కూడా. అండ్ తెలుగు టైటన్స్ నుంచి చూసుకుంటే ఆశిష్ నర్వాల్ 8 రేట్ పాయింట్స్ చేసిండు ఈ మ్యాచ్ లో, జబర్దస్త్ ఆడిండు. మనకు ఆశు మాలిక్ ఈ మ్యాచ్ లో కాదు, ఆశిష్ నర్వాల్ అయితే జబర్దస్త్ ఆడిండు ఈ మ్యాచ్ లో. అయితే మనకు విజయ్ మాలిక్ అయితే నిజంగా తోపులేక ఆడతాడు అని చెప్పేసి అనుకుంటాం ప్రతి మ్యాచ్ లో. కానీ ఈ మ్యాచ్ లో విజయ్ మాలిక్ ఆడకున్నా ఓన్లీ 1 పాయింట్ మాత్రం వేసిండు విజయ్ మాలిక్ ఆడకున్నా మనకు మ్యాచ్ విన్ అయిందంటే నిజంగా తెలుగు ఫ్యాన్స్ కి అయితే నిజంగా చాలా జబర్దస్త్ ఫీల్ ఉంటుంది. ఎందుకంటే విజయ్ మాలికే ప్రతి మ్యాచ్ లో ఆడుతా వస్తున్నాడు. ఈ మ్యాచ్ లో ఆడకుండా గెలిచిందంటే నిజంగా సూపర్. అండ్ మిగతా 20 మనకు ముగ్గురు డిఫెండర్లు అయితే జబర్దస్త్ ఉన్నారు. శంకర్ యాడయ్, సాగర్ రావల్, అజిత్ పవర్ ముగ్గురు మాత్రం జబర్దస్త్ ఆడిరు. 4 పాయింట్స్ ఒకరు, 3 పాయింట్స్ ఇద్దరు, 3 పాయింట్స్ చేసిరు. జబర్దస్త్ ఆడిరు. నిజంగా తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అయితే నిజంగా ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషీలో ఉన్నారు. నా ముఖంలో చూస్తే కూడా తెలిసిపోతుంది తెలుగు టైటన్స్ గెలిస్తే ఎంత హ్యాపీగా ఉంటామో. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కూడా తెలుగు టైటన్స్ మ్యాచ్ ఉన్నది ఇవాళ కూడా. తెలుగు టైటన్స్ అయితే మ్యాచ్ అయితే విన్ అయింది భయ్య. నిజంగా ఇవాళ కూడా తోపు ఆడారు. దీని రివ్యూ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళను చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అప్పటివరకు థ్యాంక్ యూ.